కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఒక జెండా దిమ్మె వివాదం కాస్త వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. గూడూరు రామానాయుడుపేట సెంటర్లో జనసేన జెండా దిమ్మె నిర్మాణాన్ని వైసీపీ నేత బొర్రా విఠల్ అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విఠల్ ని అరెస్ట్ చేసి గూడూరు పిఎస్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని తన అనుచరులతో ఆ పిఎస్ కు చేరుకున్నారు. బొర్రా విఠల్ కు స్టేషన్ బెయిల్ లభించినప్పటికీ కూడా పోలీసుల తీరుపై పేర్ని నాని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిఎస్ నుంచి నేరుగా వివాదం జరుగుతోన్న రామానాయుడుపేట సెంటర్ వద్దకు వెళ్లారు పేర్ని నాని. అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన నేతల చర్యలను పోలీసులు ప్రోత్సహిస్తున్నారని, ఇలాగే ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఒకవైపు కూటమి ప్రభుత్వం, మరోవైపు వైసీపీ నేతల పోటాపోటీ నిరసనలతో ఇటు గూడూరులో ఏం జరుగుతోందన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది. జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా జనసేన నాయకులు గూడూరులో జెండా ఆవిష్కరణ చేయడానికి ఒక దిమ్మను సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇదే దిమ్మ ఇప్పుడు అక్కడ వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది. బొర్రా విఠల్ దాన్ని అడ్డుకున్నారు. జనసేన నాయకులు ఆ దిమ్మెకు కడుతోన్న ఫ్లాగ్ ని, ఆ జెండాను కూడా ఆపేశారు. దీంతో ఒక్కసారిగా రంగంలోకి దిగిన పోలీసులు విఠల్ ని అరెస్ట్ చేశారు. అయితే పేర్ని నాని ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పేర్ని నాని స్టేషన్ కి వెళ్లారు. పోలీసుల తీరుపై కూడా తీవ్రంగా విరుచుకుపడుతూ ఉన్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి కూడా వెళ్లి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో కూడా తీవ్ర వాగ్వాదానికి దిగారు. అవే విజువల్స్ ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. మా ప్రతినిధి శివ మనతో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం, సో జెండా ఆవిష్కరించడంగా వాళ్ళు జనసేన నాయకులందరూ కూడా చేరుకున్నారు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఎందుకు ఒక దిమ్మె కారణంగా ఇంత రభస జరిగింది? మొత్తం మీద చూసుకుంటే 3 రోజుల క్రితం కూడా మొన్న రాత్రి జనసేనకు సంబంధించిన నాయకులు దిమ్మెని ఏర్పాటు చేసే క్రమంలో కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అలాగే జనసేన సైకుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నేతల్ని నిన్న ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మాజీ మంత్రి పేర్ని నాని గూడూరు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి హంగామా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులకు సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. గత 2 రోజులుగా మచిలీపట్నంలో జనసేన పార్టీ దిమ్మె వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రామానాయుడు సెంటర్ లో జనసేన పార్టీ దిమ్మె నిర్మాణాన్ని అడ్డుకున్న వైసీపీ నేత విఠల్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నాని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ను ముట్టడించే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తాం. విఠల్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చి స్టేషన్ వద్ద కొంతసేపు పేర్ని నాని కార్యకర్తలు నేతలతో హడావుడి చేసిన పరిస్థితి కనిపించింది. అయితే గూడూరు పిఎస్ నుంచి నేరుగా మచిలీపట్నం రామానాయుడు సెంటర్ కి ర్యాలీగా మాజీ మంత్రి ర్యాలీ నాని చేరుకున్న పరిస్థితి. అయితే అక్కడ పోలీసులకి నానికి తీవ్ర స్థాయిలో గొడవైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన దిమ్మె అక్కడ ఉన్నది. తాజాగా దానికి సంబంధించి ఆ పక్కనే జన సైనికులు దిమ్మె ఏర్పాటు చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేనకి వైసీపీకి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే కేవలం జెండా దిమ్మె కోసం మాజీ మంత్రి హోదాలో పేర్ని నాని అనవసర వివాదాలు చేస్తా ఉన్నారని చెప్పి జన సైనికులు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమతి, శివ, అదే దిమ్మకి పార్టీ జెండా ఉంటే దాన్ని తీసి కట్టట్లేదు, పక్కన ఇంకొక దిమ్మ ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ జెండా కట్టుకున్నారు. దీనికి వైసీపీ చెప్తున్న అభ్యంతరం ఏంటి? ప్రధానంగా తమ దిమ్మె కాడ ఉన్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో ఎందుకు మీరు వేరే దిమ్మె ఏర్పాటు చేస్తారు అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న డిమాండ్. రామానాయుడు ఏరియాకి సంబంధించి కూడా మాకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రాంతంగా ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రాంతంలో మీరు అక్కడ జెండా దిమ్మె ఎలా ఏర్పాటు చేస్తారు, అలాగే తమ జెండా దిమ్మె ఉన్న పక్కనే మీరు ఏ రకంగా దిమ్మె ఏర్పాటు చేస్తారు అనేది వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, మొత్తానికి గూడూరు జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జనసేన వైఎస్ఆర్సీపీ మధ్య అక్కడ వాదోపవాదాలు జరిగాయి. పేర్ని నాని ఒక్కసారిగా రంగంలోకి దిగారు. అక్కడ వైసీపీ నేత విఠల్ నైతే ప్రస్తుతం స్టేషన్ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చిన ఉద్రిక్త పరిస్థితులు అయితే అలాగే కొనసాగుతున్నట్టు సమాచారం.